భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన లగ్జరీ సెడాన్ కార్ హోండా సిటీ తన కొత్త అవతారంతో దర్శనమిచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తన 5వ తరం మోడల్ కు సంబంధించి రెండో మిడ్ లైఫ్ సైకిల్ అప్డేట్ గా 2026 హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త డిజైన్ మార్పులు, అధునాతన ఇంటీరియర్ ఫీచర్స్, లగ్జరీ హంగులతో వచ్చిన ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూం ధరను 12 లక్షలుగా నిర్ణయించారు. భారతదేశంలో సెడాన్ కార్ల విభాగంలో దశాబ్దాలుగా రారాజుగా వెలుగుతున్న హోండా సిటీ పోటీదారులైన హ్యుండై వెర్నా, ఫోక్స్ వ్యాగన్ వర్స్టర్, స్కోడా స్లావియా వంటి మోడళ్లకు గట్టిపోటీ ఇచ్చేందుకు సరికొత్త ఫేస్ లిఫ్ట్ రూపంలో సిద్ధమైంది. ఈ కొత్త 2026 మోడల్లో కంపెనీ మొత్తం 4 ప్రధాన వేరియంట్లలో ప్రవేశపెట్టింది. పాత మోడల్తో పోలిస్తే ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయనప్పటికీ కారు లోపలి డిజైన్, లోపలి భాగంలో కస్టమర్లను ఆకట్టుకునేలా ఎన్నో వినూత్న సంకేతాలను, మార్పులను చేసింది. కొత్త హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ ముందు భాగం పూర్తిగా సరికొత్త డిజైన్ తో రూపుదిద్దుకుంది. ఇందులో మరింత స్లిమ్ గా ఉండే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ను అమర్చారు. వీటికి ఐబ్రో తరహాలో 2 భాగాలుగా ఉండే సరికొత్త ఎల్ఈడి డిజైన్, ఒక లైట్ బార్ ను జత చేశారు. కారు ముందు భాగంలో ఉన్న పాత క్రోమ్ గ్రిల్ స్థానంలో ఇప్పుడు హనీకోమ్ ఆకారంలో ఉండే సరికొత్త గ్రిల్ ను అమర్చారు. దీనిపై కారు రంగులోనే ఉండే ప్యానెల్ ను ఇచ్చారు. ఈ సరికొత్త లైటింగ్ సిస్టమ్ ద్వారా రాత్రి వేళల్లో రోడ్డుపై చాలా దూరం వరకు స్పష్టమైన వెలుతురు కనిపిస్తుందని హోండా సంస్థ వెల్లడించింది. కారు కింది భాగంలో ఉండే ఎయిర్ ఇంటేక్ గ్రిల్ పరిమాణాన్ని పెంచడంతో పాటు బంపర్ అంచులలో త్రిభుజాకారపు ఎయిర్ డక్ట్స్ ను ఇచ్చారు. ఇది కారుకు మరింత స్పోర్టీ, అగ్రెసివ్ లుక్ ను ఇస్తుంది. వెనుక వైపు చూస్తే జియాంటాన్ బంపర్, రెండు వైపులా నిలువుగా ఉండే రిఫ్లెక్టర్లతో పాటు కారు బాడీ రంగులోనే ఉండే ఫాక్స్ డిఫ్యూజర్ ను అందించింది. దీనికి అదనంగా సరికొత్త డిజైన్ తో కూడిన 16 ఇంచుల జియాంటోన్ ఎల్ఐ వీల్స్, కస్టమర్ల కోసం ఒక సరికొత్త ప్రత్యేకమైన బ్లాక్ కలర్ ఆప్షన్ ను కూడా హోండా ప్రవేశపెట్టింది. కారు లోపలి భాగంలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే సరికొత్తగా అమర్చిన 10.1 ఇంచెస్ భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది పాత స్క్రీన్ లాగా కాకుండా డాష్ బోర్డ్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చేలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఎండాకాలంలో ప్రయాణం హాయిగా సాగాలని వీలుగా ఈసారి ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లను అందించారు. అలాగే కారును అన్ని వైపుల నుంచి సులభంగా పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ కూడా జోడించారు. డ్యూయల్ టోన్ కలర్ థీమ్, ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్ నాబ్లు, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మునుపటిలాగే కొనసాగుతాయి. ఈ ప్రీమియం సెడాన్ కారులో లగ్జరీ ఆడియో అనుభూతి కోసం 8 స్పీకర్ల సౌండ్ సిస్టమ్, క్యాబిన్ లోపల మంచి అనుభూతి ఇచ్చే అంబియంట్ లైటింగ్, వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వెనుక విండ్ స్క్రీన్ సన్షేడ్ వంటి లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా హోండా సిటీ ఎల్లప్పుడూ టాప్ లో ఉంటుంది. ఇందులో లెవెల్ 2 ADAS టెక్నాలజీ, లేన్ వాచ్ కెమెరా, రైన్ సెన్సింగ్ వైపర్స్, హిల్ స్టార్ట్స్ అసిస్ట్, ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్ బ్యాగ్లను స్టాండర్డ్ గా అందించారు. ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే 2026 హోండా సిటీలో నమ్మకమైన 1.5 లీటర్ సహజ సిద్ధమైన ఒక పెట్రోల్ ఇంజిన్ ను కొనసాగించారు. ఇది 121 హార్స్ పవర్, 145 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ CVT ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక మైలేజ్ ఎక్కువగా కోరుకునే వారి కోసం పవర్ఫుల్ హైబ్రిడ్ వెర్షన్ EHV కూడా అందుబాటులో ఉంది. ఇది 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో నడుస్తూ గరిష్టంగా 126 హార్స్ పవర్, 253 NM టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ హైబ్రిడ్ మోడల్ లీటర్ కు ఏకంగా 27.26 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజ్ ని ఇస్తుందని సంస్థ పేర్కొంది. అంతేకాకుండా హైబ్రిడ్ విడిభాగాలపై కంపెనీ 5 ఏళ్ల వారంటీని కూడా ఇస్తుంది.